ఒంగోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41 మంది కార్పొరేటర్లు ఉంటే అందులో ఇంతకుముందు 19 మంది కార్పొరేటర్లు మేయర్ కలిసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే సమక్షంలో కండువాలు కప్పేసుకున్నారు. 41 మంది కార్పొరేటర్లు 19 మంది ఇంతకుముందు వెళ్ళి టీడీపీ కండువాలు కప్పేసుకున్నారు. తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 20 మంది కార్పొరేటర్లను తీసుకెళ్ళి జనసేన కండువాలు కప్పించారు. ఇక వైసీపీకి ఒకరో ఇద్దరో, మరి వాళ్ళైనా మిగులుతారో వెళ్ళిపోతారో తెలియదు, కానీ 41 మందిలో ఒకరో ఇద్దరో మిగిలారు. అందరూ కండువాలు మార్చేసుకున్నారు. ఈ సమాచారం మనకు రాగానే, ఈ విషయం తెలియగానే ఒక్కసారిగా ఎవరి దృశ్యం దేని మీద పడుతుంది? లోకల్ నాయకత్వం మీద పడుతుంది. లోకల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎవరున్నారనంటే, ఒంగోలు అనగానే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళిపోయారు కాబట్టి ఒంగోలు అంటే వైవి సుబ్బారెడ్డి గారు అంటారు. నెక్స్ట్ ఇప్పుడు అక్కడ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇవన్నీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు కదా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అంటారు. అంటే పెద్ద పెద్ద పేర్లు, వైవి సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈ పేర్లు ఉంటాయి. ఈ పేర్లు అనగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రధాన కార్యక్రమం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వీళ్ళే కనిపిస్తారు. అండ్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడంలో ప్రధానమైన కారణాల్లో వీళ్ళు కూడా ఒక కారణం. జగన్ గారు చుట్టూ ఉంటారు పెద్ద పెద్ద లీడర్లు అనే సో కాల్డ్ బిగ్ లీడర్స్. అయినా కూడా వైసీపీ నుంచి పోయిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 20 మంది కార్పొరేటర్లను జనసేనలో చేర్పిస్తుంటే, అంతకుముందు 19 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోతే, ఇక్కడ ఉన్నటువంటి ఇంత పెద్ద పెద్ద నాయకత్వం అనబడే వాళ్ళు ఒక్కరిద్దరి కార్పొరేటర్లను కూడా ఆపలేకపోయారా? అంటే ఈ నాయకత్వం ఎంత బలహీనంగా ఉంది అక్కడ వైసీపీ. నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ అనబడే వాళ్ళు ఉంటారు. వీళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న పెద్ద నాయకులుగా ముద్ర ఉన్న వీళ్ళు ఒక్క కార్పొరేటర్లను కూడా ఆపలేకపోయారు. అంతమంది మొత్తం వైసీపీ ఖాళీ అయిపోతే మరి వీళ్ళకంటే బయటకు పోయిన వాళ్ళే, వైసీపీ నుంచి బయటకు పోయిన వాళ్ళే పెద్ద నాయకులు అని చెప్పి అనుకోవాలా? ఎవరికైనా అనిపిస్తుంది కదండి. మీరు నేను లాంటి వాళ్ళు ఒక దగ్గర నాయకులుగా ఉన్న ఏదో ఒకటి చెప్పి ఒక్కరిద్దరి కార్పొరేటర్లను అంతమందిలో మనం కన్విన్స్ చేసి ఆపలేకపోతే లీడర్షిప్ ఎందుకు? జగన్ గారి దగ్గర పెద్ద పెద్ద ఫోటోలు దిగడం కోసము, లేకుంటే ఏదైనా ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం తప్పితే ఎవరికైనా అనిపిస్తుంది. అంటే ఇంత బలహీనంగా ఉందా లీడర్షిప్? అంటే ఈ నాయకత్వం అక్కడ వాళ్ళకు క్యాడర్కి అందుబాటులో లేదా? లేకుంటే రీజన్ ఏంటి? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు హైదరాబాద్కు పిలిపించి కార్పొరేటర్లను మాట్లాడుతూ ఉంటే, ఆయన జనసేన పార్టీలోకి తీసుకెళ్ళిపోతుంటే ఆయన వెంబడి కనీసం ఆ పక్కొకరు ఈ పక్కొకరు, ఈ పెద్ద పెద్ద నాయకులు ఆ పక్కొకరు ఈ పక్కొకరు, ఒక్కొక్కరిని ఇద్దరిని ఎంటేసుకున్నా కనుక 4 కార్పొరేటర్లన్నా మిగిలే వాళ్ళే. వైసీపీకి 4 మిగిలేవాళ్ళు. ఒకరో ఇద్దరు వాళ్ళు కనుక ఏమంటారు, అర్ధరాత్రి అపరాత్రి వాళ్ళు వెళ్ళిపోయేటట్లున్నారు. మరేమో మిగిలిన ఒకరిద్దరు ఎవరో కనుక్కోవాలి. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఎంత ఉన్నా కానీ మొత్తం ఖాళీ అయిపోయిందా? ఆ మున్సిపాలిటీ మొత్తం, ఆ కార్పొరేషన్ మొత్తం ఖాళీ అయిపోయిందా? మరి ఈ సోకాళ్ళు పెద్ద పెద్ద నాయకులు కదబ్బా సామే, పెద్ద పెద్ద నాయకులు. ఏమో మరి ఏం నాయకత్వమో, ఏం నాయకులు అట్లా మొత్తం ఒకరిని కనుక ఆపుకోలేరు. ఏమో మరి వీళ్ళకే తెలియాలి.